Good morning, one and all. Today we are going to learn about detailed design. What is detailed design? In last class, we discussed about basic object-oriented design concepts and its advantages, UML introduction to UML, and how many types of UML diagrams are there in both two categories like structure diagrams and behavioral diagrams. Okay, now. So already we saw what is structured design. So okay, now we are going to discuss about detailed design. So detailed design means completely. We have the three types of design levels, na? Interface design and architectural design and detailed design. So we మూడు ఉంటేనే complete గా we can call it as a detailed design. That is called as a software development design process. Okay. So here already we discussed what are the three levels of software design. So now especially we are going to discuss about third type, that is called as a third level, that is called as a detailed design. Now we can see what is detailed design. Okay, na? The design phase of software development deals with transforming the customer requirements as described in the SRS document in a form implementable using programming language. So actually what is this detailed design means, what it is in the design phase of developing the software. So we can transform the details of customer requirements into SRS. Okay, na, software requirement specification. Okay, na. So these are all put into them into a documentation. Okay, na, based on that we are going to implementable, and we can based on that we can use we can construct after design. Based on that we can construct, and సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే యూజర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఒక ఎస్ఆర్ఎస్ లాగా ప్రిపేర్ చేసి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ లాగా చేసి ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని డిజైన్ చేసి ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ మీన్స్ కన్స్ట్రక్షన్ బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ద సాఫ్ట్వేర్ డిజైన్ అంటే మీకు ఏమర్థమవుతుంది, ఆఫ్టర్ హై లెవెల్ కెన్ స్టార్ట్ ద డీటెయిల్ డిజైన్ అని అర్థమవుతుంది. ఓకేనా. సో అండ్ ఆల్సో అలాంగ్ విత్ హై లెవెల్ the software design process can be divided into the three levels. ఓకేనా. సో ఈ సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ని మనం త్రీ లెవెల్స్ లాగా డిజైన్ చేసుకున్నాము. ఇంటర్ఫేస్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ అండ్ డీటెయిల్ డిజైన్. ఓకే, సో ఆల్రెడీ we discussed these both. Now we are discussing what is was exactly of detailed design. So this is the architecture for detailed design. అంటే ఫస్ట్ we can analyze the problem. అంటే ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకుంటాం, అంటే ఏదైతే ప్రాబ్లం ఉందో అకార్డింగ్ టు కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఓకే, వీ కెన్ అనలైజ్ ద ప్రాబ్లమ్. సో దాన్ని మనం డాక్యుమెంట్ చేయాలి, ప్రతి దాన్ని కూడా డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, అండ్ జనరేట్ ద సిస్టమ్ ఇంటర్ఫేస్. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ దే కెన్ జనరేట్ ద సిస్టమ్ interfaces. Okay, now how we can interface with this users requirements. Okay, now how we can make the blueprint according to these interfaces with the help of UML diagrams. Okay, so దాన్ని కూడా డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఇవాల్యుయేట్ ద సిస్టమ్ డాక్యుమెంట్. ఓకే, జనరేట్ చేయడము ఎలా, అండ్ ఆల్సో వీ కెన్ ఇవాల్యుయేట్ ద సిస్టమ్ డాక్యుమెంటేషన్, అండ్ దాన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఏం చేయాలి, ఆ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత వచ్చిన డాక్యుమెంటేషన్, ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్, ఓకేనా, ఎస్ఆర్ఎస్. ఓకేనా, ఆ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ని జనరేట్ చేస్తాము. అది ఆర్కిటెక్చరల్ డిజైన్, ఆర్కిటెక్చర్ని జనరేట్ చేస్తాము. ఓకేనా. సో దట్ ఈస్ ఇంటర్ఫేస్. ఇక్కడ వచ్చేసి ఇంటర్ఫేస్ డిజైన్ అంటే యూజర్కి రిలేటెడ్ యూజర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అనలైజ్ చేయడం ప్రాబ్లమ్ని, దానికి తగ్గట్టుగా జనరేట్ చేసుకోవడం, ఎవాల్యుయేట్ చేసుకోవడం. దెన్ ఆఫ్టర్ దట్ వీ కెన్ జనరేట్ ద ఆర్కిటెక్చర్. ఒక ఆర్కిటెక్చర్, ఒక బ్లూ ప్రింట్ని డిజైన్ చేసుకోవడం. ఓకేనా, దానికి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవడం, విచ్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ వీఆర్ యూజింగ్ టు డిజైన్ ద ఆర్కిటెక్చర్ అండ్ ఆల్, అండ్ ఇవాల్యుయేట్ ద ఆర్కిటెక్చర్. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, what are the problems having in the existing architectures, and what we are going to propose and how to propose, and which type of models we are using, and everything will be analyzed here. Then also we can document that. After that we can go for generate the detailed design. Then we can go for third level, that is called detailed design. Okay na, దాన్ని కూడా డాక్యుమెంట్ చేసుకోవాలి. దెన్ వీ కెన్ ఇవాల్యుయేట్ ద డీటెయిల్ డిజైన్ అండ్ రివ్యూ ద డిజైన్. అలా ఎవ్రీ టైం అనేది ఈ త్రీ లెవెల్స్ అనేవి మనకి రిపీటెడ్గా అవుతూ ఉంటాయి అనమాట. రివ్యూ ద డిజైన్ అంటే
ఎవ్రీ టైం డిజైన్ అనేది చేంజెస్ అక్కర్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో డిజైన్లో మనకి ఈజీగా మనం చేంజెస్ చేసుకోగలము. ఓకేనా? సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ 3 లెవెల్స్‌ని ఫాలో అయ్యి సాఫ్ట్‌వేర్ డిజైన్ డెవలప్‌మెంట్ అనేది మనము రన్ చేస్తూ ఉంటాము. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ డిజైన్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. ఓకేనా? ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అండ్ డీటెయిల్డ్ design. Okay now finally we can make the detailed design. Okay now, and also we can prepare the document for detailed design. Okay, along with these two levels. Okay, up to date we can revise the design. That is the meaning of it. So now we can see this, what is detailed design, what are the main details including in that. Okay, design the design is a specification of the internal elements of the major system components. Okay, design అనేది ఒక స్పెసిఫికేషన్. ఓకేనా? అంటే మనం స్పెసిఫై చేస్తున్నాం హౌ ద ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు రిలే కమ్యూనికేట్ టుగెదర్, హౌ ద డేటా ఈస్ గోయింగ్ టు ఫ్లో బిట్వీన్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్ అండ్ ఇలా ఎవ్రీథింగ్ అనమాట. హౌ ద ఎలిమెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ టుగెదర్. Okay now how the user interface with the system, which type of elements we are using to interface with the system, everything anamata. That is a design is a specification to the internal elements, not external. In mainly you can focusing on logical design. Okay, that is internal elements of all major system components. Okay, their properties, relationships, processing, and often their algorithm and the data structure. As I said, ఓకేనా? దేని మీద ఎక్కువగా స్పెసిఫికేషన్ చూపిస్తుంది? ఇంటర్నల్ ఎలిమెంట్స్ అని చెప్పాము ఆఫ్ ఆల్ మేజర్ సిస్టమ్ కాంపోనెంట్స్. ఓకే, ఏంటి అవి అంటే అకార్డింగ్ టు దేర్ ప్రాపర్టీస్, the relationships between them, the and processing of the information between the elements, and often there which type of algorithms we are using to flow, and which type of data structures we are using to construct this. Okay now these are all the things we can observe in this design. Okay, that can we can say the design is a specification. Okay, so the detailed design may include, especially come to this point, detailed design. What the detailed design include? Okay now, decomposition of major system components into program units. ఒక మేజర్ సిస్టమ్ కాంపోనెంట్స్ అన్నింటినీ అంటే ఈ యొక్క మేజర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా డికంపోజ్ చేస్తున్నాం ఇంటూ ప్రోగ్రామ్ యూనిట్స్, స్మాల్ ప్రోగ్రామ్స్ లాగా. ఓకేనా? స్మాల్ సబ్ మాడ్యూల్స్ లాగా కానీ డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ డీటెయిల్డ్ డిజైన్. ఓకే, అండ్ అలొకేషన్ ఆఫ్ ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీస్ టు యూనిట్స్. ఏవైతే ప్రోగ్రామ్ యూనిట్స్గా డివైడ్ చేశారో మేజర్ సిస్టమ్ కాంపోనెంట్స్ని డికంపోజ్ చేశారో వాటికి ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీస్ని అలోకేట్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి. సో ఏ ఏ ఏ ప్రోగ్రామ్ యూనిట్ ఏ ఫంక్షనింగ్ పెర్ఫామ్ చేయాలి అనే దాన్ని అలోకేట్ చేస్తుంది ఈ డీటెయిల్ డిజైన్ అనేది. దెన్ ఇట్ విల్ బి మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఓకేనా? యూజర్ అనేవాడు ఆ యొక్క సిస్టమ్తో లేకపోతే ఆ అప్లికేషన్తో ఫ్రీక్వెంట్గా మూవ్ అవ్వాలి. దట్ ఈస్ ద కాల్డ్ as యూజర్ ఇంటర్ఫేస్. ద యూజర్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ ఆర్ సిస్టమ్ interact with the user, vice versa. That is called as user interfaces. In generally, according to software engineering, we are having two types of user interfaces we are going to learn later. Okay, data and control interaction between units. So ఏవైతే ఆ యొక్క డికంపోజిషన్ చేశారో, ఓకేనా, అంటే ఎలా డికంపోజ్ చేశారు, యూనిట్స్గా డికంపోజ్ చేశారో ఆ యూనిట్స్ మధ్యలో ఓకేనా ఎలా డేటా అనేది అరేంజ్ అవుతుంది, లేకపోతే ఎలా స్టోర్ అయింది, ఎలా కంట్రోల్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది. కంట్రోల్ మీన్స్ స్టోరింగ్, ప్రాసెసింగ్, ఫ్లోయింగ్. ఓకేనా? దట్ ఈస్ ద 3 పార్ట్స్ ఆఫ్ కంట్రోలింగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూనిట్స్. అంటే ఒక్కొక్క యూనిట్కి మధ్యలో ఎలా డేటా అనేది ఫ్లో అవుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది అనేది కూడా ఈ డీటెయిల్ డిజైన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ డేటా ప్యాకేజింగ్ and implementation, including issues of scope and visibility of program elements. And also it will be mainly focusing on data packaging, and డేటాని ఎలా మనం ప్యాకేజ్ చేసి సెండ్ చేయాలి అని ఎలా సెండ్ చేస్తాము, ఇన్ బిట్సా, ఇన్ బైట్సా, ఇన్ ఫ్రేమ్సా, ఓకే, ఇన్ ప్యాకెట్సా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ ఉన్నాయి కదా మనకి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఓకేనా, డేటాని ఫ్లో చేసుకోవడానికి. ఓకేనా? దట్ ఈస్ ఇన్ డేటా ప్యాకేజింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ implementation, including issues of scope of that and visibility of the program elements and all. Algorithms and data structures. It's mainly focusing on which type of algorithms we are using to perform and implement, and also how we can arrange the data in this particular
units. Okay na, with the help of which type of data structures we are using, these are all related to the construction అన్నమాట. హై లెవెల్ కి రిలేటెడ్ మొత్తం కూడా. These are all called as the detailed design concepts. Decomposition of the major system components into program units, and allocation of functional responsibilities to the particular program units, and also it can mainly focusing on user interfaces and యూనిట్ స్టేట్స్ అండ్ స్టేట్ చేంజెస్. ఓకేనా, అంటే ఆ యొక్క యూనిట్స్ అనేవి ఎలా, ఆ యొక్క పార్ట్స్ అనేవి ఎలా స్టేట్స్ను ఫామ్ చేసుకున్నాయి, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి చేంజ్ అవుతూ ఉన్నాయి, డేటా అనేది ఎలా మనం స్టోర్ చేస్తున్నాం, ఎలా ఫ్లో చేస్తున్నాం, ఎలా కంట్రోల్ చేస్తున్నాం ఇన్ బిట్వీన్ ద యూనిట్స్, అండ్ డేటాని మనం ఎలా ప్యాకేజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, ఎలా దాని యొక్క స్కోప్ ఏంటి, విజిబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ ఏంటి, ఏ ఆల్గరిథమ్స్ యూస్ చేస్తున్నాం, ఏ డేటా స్ట్రక్చర్స్ని మనం యూస్ చేస్తున్నాం డేటాని ఆర్గనైజ్ చేయడానికి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీటన్నిటి మీద ఫోకసింగ్ చేసేది ఏ లెవెల్ అంటే దట్ ఈస్ కాల్డ్ డీటెయిల్డ్ డిజైన్. దట్ ఈస్ అ డీటెయిల్డ్ design. Okay na, that is what is detailed design. Simply we need to take how what is detailed design and what are the main things are including in this particular detailed design. Okay, next, characteristics of good user interface. This is another concept according to your syllabus, that is characteristics of good user interface. ఇందా చెప్పుకున్నాం కదా మనము, డీటెయిల్ డిజైన్ అనేది దేని మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది, యూజర్ ఇంటర్ఫేసెస్ మీద అని చెప్పాం. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటి, యూజర్ అనేవాడు మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వడం, అంటే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఒక సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఓకేనా, సో త్రూ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ సమ్ అక్నాలెడ్జ్మెంట్, గివింగ్ సమ్ రిక్వెస్ట్, ఏ విధంగా, లేకపోతే మనం ఒక మౌస్ని మూవ్ చేస్తున్నాము, లేకపోతే మనము సిస్టమ్ని లోడ్ చేసి ఆన్ చేసాము, సిస్టమ్ని షట్ డౌన్ చేస్తున్నాము, లేకపోతే సిస్టమ్ మనము లాగిన్ అవుతున్నాము, లాగౌట్ అవుతున్నాము, ఇవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేసెస్. యూజర్ అనేవాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అండ్ ఆల్సో ఇలా కూడా చెప్పొచ్చు వైస్ వర్ష. ఓకే, కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్ టు మెషిన్. ఓకే, యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని సిస్టమ్ కూడా యూజర్తో కమ్యూనికేట్ అవుతుంది. అదే కదా మనకు జరుగుతుంది, మనం ఇచ్చే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది అకార్డింగ్ టు ప్రొసీజర్, ఇట్ విల్ గివ్స్ ద రెస్పాన్స్ టు అస్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ఆల్సో మనం మెనూస్ యూస్ చేస్తాము, బటన్స్ యూస్ చేస్తాము, ఓకేనా, ఫార్మ్స్ యూస్ చేస్తాము, అప్లికేషన్స్ని ఫిల్ చేస్తూ ఉంటాము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఓకేనా, వాట్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక యూజర్ ఇంటర్ఫేస్కి ఉండవలసిన గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకేనా, ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేయండి. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత సో సో వాట్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్ అని రాసి ఈ డయాగ్రామ్ వేసి దెన్ వీ కెన్ లిస్ట్ అవుట్ వన్ బై వన్ అకార్డింగ్ టు దిస్. ఓకే, సో నెక్స్ట్ see this, what is user interface? First of all, user interface is one of the most common front end app view and direct హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్, దాన్ని హెచ్సిఐ అంటారు. ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది, ఇప్పుడు తీసేశారు ఆ సబ్జెక్ట్ని. లాస్ట్ 2 years బ్యాచ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి 4-1లో హెచ్సిఐ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. ఎలా యూజర్ అనేవాడు కంప్యూటర్ ఇంటరాక్ట్ అవుతాడు. ఓకేనా, 5 unitsలో దాన్ని చెప్తూ వస్తారు, అది నీడ్ అని చెప్పేసి అకార్డింగ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకేనా, బట్ నౌ దే కెన్ reduce this subject. Why? Because we are learning so much అని చెప్పేసి. ఓకేనా, సో యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫ్రంట్ ఎండ్ యాప్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కాదు, ఫ్రంట్ ఎండ్ యాప్. ఓకేనా, వ్యూ అండ్ డైరెక్ట్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్ ఇన్ విచ్ యూజర్ కెన్ మ్యానిపులేట్ అండ్ కంట్రోల్ software as well as hardware. So with the help of this user interface, the user can view and direct human computer interactions, in which with the help of this user can manipulate and control software as well as hardware. User అనేవాడు with the help of this user interface, the user can మ్యానిపులేట్. అంటే మ్యానిపులేట్ అంటే ఏంటి, యాడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ కూడా మ్యానిపులేషన్సే. ఓకేనా, అండ్ మ్యానిపులేట్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, అంటే వితౌట్ హార్డ్వేర్ వీ కాంట్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ కదా, మనకి సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయాలంటే హార్డ్వేర్ సిస్టమ్ ఉండాల్సిందే కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ ప్రాసెస్ ద సాఫ్ట్వేర్. ఓకేనా, ద యూజర్ కూడా both of these you can work on the system. Okay na, that is the user interface. Okay, it can include all methods and devices
are used to accommodate interaction between machine and user. ఓకే, ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇట్ ఇంక్లూడ్ ఆల్ మెథడ్స్, ఎన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి యూజర్ అనేవాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎన్ని టైప్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకేనా, మనం మల్టిపుల్ యాక్షన్స్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాము. యూజర్ అనేవాడు మల్టిపుల్ యాక్షన్స్, మల్టిపుల్ ఎట్ ద సేమ్ టైమ్ హీ విల్ పెర్ఫార్మింగ్ మల్టిపుల్ టాస్క్స్. ఓకేనా, మనం వర్డ్ ఫైల్ టైప్ చేస్తూనే ఉంటాము, మ్యూజిక్ వింటూనే ఉంటాము. ఓకేనా, లేకపోతే డిఫరెంట్ మల్టిపుల్ టాస్క్లు అలా కూడా మనం ఇంటర్ఫేస్ అవుతూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైమ్ వీ విల్ డూ మల్టిపుల్ టాస్క్స్, మల్టిపుల్ జాబ్స్. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. అదే చెప్తున్నారు, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ మెథడ్స్ అండ్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు అకామిడేట్ ఇంటరాక్షన్ బిట్వీన్ మెషిన్ అండ్ యూజర్. ఓకేనా, మెషిన్కి యూజర్ మధ్య అకామిడేట్ అనేది, ఆ ఇంటరాక్షన్ అనేది అకాంప్లిష్ అవ్వడానికి, ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో ఓకేనా, ఇట్ కెన్ యూజ్ సో మెనీ మెథడ్స్ అండ్ ఇట్ సో మెనీ డివైజెస్. యూజర్ ఇంటర్ఫేస్ కెన్ టేక్ అవుట్ మెనీ ఫార్మ్స్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది మెనీ ఫార్మ్స్లో ఉంటుంది. చెప్పాను కదా, మనం ఎలా అయినా సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒక వీడియో కాన్ఫరెన్స్ అది కూడా ఇంటరాక్షనే. గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, వెబ్ కాన్ఫరెన్స్ దానిలో కూడా మనం ఇంటరాక్ట్. నౌ వీఆర్ యూజింగ్ ద టీమ్స్, దట్ ఈస్ ఆల్సో యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, మనం ఆడియో వీడియో అన్ని కూడా ఇక్కడే చూస్తున్నాము. ఓకేనా, వీఆర్ ఆల్ లిజనింగ్. ఓకేనా, వాట్ ద టీచర్ టీచింగ్ టు యూ. I am also viewing you what how many of the people are listening the class and all. This is everything is a neat detailed different methods ఉన్నాయి యూజర్ అనే వాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకేనా, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇట్ మెనీ ఫార్మ్స్ అనమాట, బట్ ఆల్వేస్ అకాంప్లిషెస్ టూ ఫండమెంటల్ టాస్క్స్. ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ ఆల్వేస్ మనం యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోగానే మెయిన్గా మనకి టూ ఫండమెంటల్ టాస్క్స్ అనేవి గుర్తొస్తాయి. ఏంటి అవి అంటే, కమ్యూనికేటింగ్, ఫస్ట్ వన్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మెషిన్ టు ద యూజర్. కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ ఫ్రమ్, okay, through information we can communicate any type of information, that is audio, video, text, any animations ఏదైనా కానివ్వండి. ఓకేనా, ఫ్రమ్ ద మెషిన్ టు ద యూజర్. మెషిన్ నుంచి యూజర్ తీసుకుంటాడు, అలా కూడా యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు, మెషిన్ యూజర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్ టు మెషిన్, త్రూ దట్ ఇన్ఫర్మేషన్తో యూజర్ అనేవాడు మెషిన్కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. వైస్ వర్స, ఎలా మెషిన్ యూజర్తో ఇంటరాక్ట్ అవుతుందన్నా, యూజర్ మెషిన్తో ఇంటరాక్ట్ అవుతున్నాడన్నా విత్ ద వయా ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. దట్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. దాని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా, దట్ ఈస్, సో దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ మనం పెర్ఫామ్ చేస్తున్నామంటే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ హ్యావింగ్ ఫర్ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్? వీఆర్ హ్యావింగ్ మెయిన్లీ 8 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి చెప్పుకోవడానికి. మెయిన్గా వేటి మీద ఫోకస్ చేస్తాం యూజర్ ఇంటర్ఫేస్ అంటే? వాట్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్? ఫస్ట్ వన్ క్లియర్. సెకండ్ వన్ కన్సైజ్. Third one familiar. Fourth one responsive. Fifth one consistent. Sixth one attractive. Seventh one efficient. Eighth one forgiving. So these are the major 8 characteristics for a good user interface: clear, conscious, familiar, responsive, consistent, attractive, efficient, forgiving. We have to see what is the definition of each and every one. Clear, క్లారిటీ. క్లియర్ అంటే అర్థం ఏంటి? క్లారిటీ ఉండాలి. యూజర్ అనేవాడు మెషిన్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, కానీ మెషిన్ అనేది బోత్ వైస్ వర్స అది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ అనేవాడు ఇంటర్ఫేస్ అయ్యేటప్పుడు మెషిన్తో క్లియర్గా ఉండాలి. ఏమి క్లియర్గా ఉండాలి అనేది అంటే, మెనూస్ కానీ బటన్స్ కానీ, మనం ఏమి మౌస్తో క్లిక్ చేస్తున్నాము, ఏం పాయింటింగ్ చేస్తున్నాము, ఏం ట్యాప్ చేస్తున్నాము, అవన్నీ మనకి క్లియర్గా విజిబుల్గా ఉండాలి ఏదైనా కానీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. క్లియర్ అంటే మీన్స్ క్లారిటీ. క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. ఓకేనా, ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూఐ, ఇన్ షార్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఏమని పిలుస్తాము? యూఐ. అదే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అయితే HCI అని పిలుస్తాము. Okay, UI design is to enable user to interact with the system by communicating with them. Okay, if user have difficulties to find out how application works or where to go on the website,
they will get confused and frustrated and decreases the ratio of your application or site. అంటే ఇప్పుడు మనం ఒక సైట్కి వెళ్ళాము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఎలా మనం లాగిన్ అవ్వాలి, లేకపోతే ఎలా మనము ఆ యొక్క స్టెప్స్ని ఫాలో అయితే ఎలా మనము ఒక ప్రోడక్ట్ని బై చేయాలి, ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎలా ఉంది, ఓకేనా, మోడల్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి అక్కడ క్లియర్గా ఆ సైట్కి వెళ్ళి మనము ఏదైనా పర్చేస్ చేయాలని కానీ, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలని కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వర్డ్ ఫైల్స్ యూస్ చేస్తూ ఉంటాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూస్ చేస్తూ ఉంటాము, మైక్రోసాఫ్ట్ విండోస్ యూస్ చేస్తూ ఉంటాము టైపింగ్ కోసం. ఇవన్నీ యూస్ చేసినప్పుడు వాటి మీద ఉన్నటువంటి మెనూస్, ఆప్షన్స్ అనేవి మనకి ఏది ఫైల్ అనేది మనం క్లిక్ చేయగానే ఫైల్ అనేది మనము న్యూ ఫైల్ ఉండాలి, సేవ్ చేయాలి, లేకపోతే సేవ్ యాజ్ చేయాలి, ఫైల్ని ప్రింట్ చేసుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకి నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అలా లేకుండా, అలా క్లియర్గా డీటెయిల్డ్గా లేకపోతే మనం ఏమవుతాం, కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఏంటి చేయాలి, ఎలా చేయాలి, వేర్ యూ హ్యావ్ టు గో అండ్ హౌ టు ఇన్వాల్వ్ అండ్ ఆల్, ఓకే. అండ్ ఆల్సో వీ కెన్ ఫ్రస్ట్రేటెడ్, అలా మనము కన్ఫ్యూజ్ అయినప్పుడు, మనకి అర్థం కానప్పుడు వీ కెన్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అలా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మనకి ఆ యొక్క అప్లికేషన్ని లేకపోతే ఆ సైట్ని యూజ్ చేయాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్, డిగ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఫీడ్బ్యాక్ అనేది రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆ యొక్క ఇంటర్ఫేసెస్ ఆ యొక్క సైట్కి వెళ్ళరు, యూజ్ చేయరు. దట్ ఈస్ ద థింగ్, ఓకేనా. ఏదైనా కానీ ఒక క్లియర్గా ఉండాలి మనం ఇక్కడ సిస్టంలో, ఓకేనా. అలా యూజర్ అనేవాడు క్లియర్గా ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ద ఇంటర్ఫేస్ అనేది ఈజీగా, క్లారిటీగా ఉండాలన్నమాట. దట్ ఈస్ ఫర్ ఈజీ కమ్యూనికేషన్, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ as క్లియర్. నెక్స్ట్ కన్సియస్, ఓకేనా. యూజర్ విల్ నాట్ స్పెండ్ టూ మచ్ టైమ్ టు రీడ్ ద ఆర్టికల్స్, టు కీప్ థింగ్స్ క్లియర్ అండ్ కన్సైజ్ అండ్ సేవ్ ద వాల్యుబుల్ టైమ్ ఆఫ్ యూజర్. అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ యొక్క బిజీ లైఫ్లో, ఓకేనా, క్లియర్ నీట్ డీటెయిల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక కంప్లీట్ ఆర్టికల్ని చదవడం అనేది, అంత టైం స్పెండ్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. బట్ కానీ అది ఒక మనం ఆ ఇచ్చే డిస్క్రిప్షన్ అనేది ఒక క్లియర్గా, నీట్గా, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లోను అంటే మీన్స్ ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్లోను ఇలా మనం ఇచ్చామనుకోండి, అది ఈజీగా అర్థమవుతుంది. టెక్స్ట్ చదివి దానిని అర్థం చేసుకోవడం కంటే దానికి రిలేటెడ్తో పాటు, టెక్స్ట్ రిలేటెడ్తో పాటు ఏదైనా ఒక కొటేషన్ లాగా, లేకపోతే ఒక గ్రాఫిక్ లాగా, ఒక పిక్చర్ లాగా ఇచ్చారనుకోండి, అది ఈజీగా యూజర్ అనేవాడికి మైండ్కి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. కాన్షియస్ అంటే ఆ యొక్క ప్రజెంటేషన్ అనేది మనం ప్రజెంట్ చేసేటప్పుడు టెక్స్ట్ని కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అది నీట్గా కాన్షియస్గా ప్రజెంట్ చేయాలి, యూజర్కి క్లియర్గా మైండ్కి ఎక్కేటట్టు అనేది చెప్తున్నాడు అనమాట. క్లారిటీ ఇన్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ గ్రేట్, హౌఎవర్ యూ షుడ్ బీ కేర్ఫుల్ నాట్ టు ఫాల్ into the trap of over clarifying. It is easy to adding definitions and explanations, but every time you do not you add mass, okay. That is clarity and conscious. Consistent interface allows users to develop usage patterns, okay. ఇంటర్ఫేస్ అనేది యూజర్స్ని ఎలో చేస్తుంది, నేర్చుకోవడానికే కాదు డెవలప్ చేయడానికి కూడా, అకార్డింగ్ టు డిఫరెంట్ యూసేజ్ స్టైల్స్ అండ్ ప్యాటర్న్స్, ఓకేనా. Users will learn what the different buttons and icons look like, and user will recognize them and realize what they are do in different context. ఇప్పుడు మనము సిస్టమ్తో ఇంటర్ఫేస్ అవుతున్నాము, ఏదైనా ఒక టాస్క్ చేయాలంటే డిఫరెంట్ బటన్స్ని మనము యూస్ చేస్తూ ఉంటాము, డిఫరెంట్ ఐకాన్స్ని మనం ప్రెస్ చేస్తూ వెళ్తాం. అలాగే మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు యూజరే ఒక డెవలపర్ అయినప్పుడు మనం కూడా కొన్ని ఫామ్స్ని డిజైన్ చేస్తూ ఉంటాము, అప్లికేషన్ ఫామ్స్ని కానీ, ఓకేనా, స్టూడెంట్ ఫామ్స్ని కానీ, ఏదో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్స్ కానీ మనమే సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలా అప్పుడు మనం డెవలపర్ అయినప్పుడు మనకి ఒక కాన్షియస్ ఉండాలి, ఓకేనా. నేను ఎలా ఇంటర్ఫేస్ అయ్యేవాడిని సిస్టమ్తో, ఏ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉండాలి, ఒకవేళ లాగిన్ అయినప్పుడు నాకు ఏ టైప్ ఆఫ్ బటన్ ఉండాలి, సబ్మిట్ బటన్ ఉండాలి, ఏదైనా ఒక ఫామ్ని నేను సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ బటన్ ఉండాలి, లేకపోతే క్లియర్ బటన్ ఉండాలి, ఓకే బటన్ ఉండాలి, లేదు అది క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ బటన్ ఉండాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉండాలి. నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఐకాన్స్ ఉండాలి, ఓకేనా. ఐకాన్స్ నేను డెవలప్ చేసుకోవాలి. ఇలా ఒక క్లారిటీ అనేది మనకి, ఆ కన్సిస్టెంట్ అనేది మనకి రావాలి అనమాట వైల్ యూ ఆర్ యూజింగ్ ద system. So when you are prepare the
డెవలపింగ్ ద పర్టికులర్ వెబ్ పేజెస్ ఇలాంటి వాటన్నిటికి ఒక ఐడియా అనేది మనకి గెట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కన్సిస్టెంట్. అదే చెప్తాడు, ఇంటర్ఫేసెస్ అలోస్ యూజర్స్ టు డెవలప్ యూసేజ్ ప్యాటర్న్స్. యూజర్స్ విల్ లెర్న్ what the different buttons and icons look like, and user will recognize them and realize what they do in different context. ఏం చేస్తాయి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఆ కంటెస్ట్ తెలుసుకోవాలి. ఏ యునిక్ డిజైన్ అండ్ విత్ కన్సిస్టెన్సీ స్పీక్స్ ఫర్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. ఇలా యునిక్ డిజైన్ ఉండడం వల్ల, యునిక్ అంటే కామన్గా కాదు, ఒకదానికి డిఫరెంట్గా ఉండడం వల్ల, ఓకేనా, ఆ యొక్క యునిక్ డిజైన్ అనేది ఒక కన్సిస్టెన్సీని మనకి స్పీక్ చేస్తుంది. అంటే చెప్పకనే చెప్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ ఇస్తుంది అనమాట. ఈ బటన్స్ దీనికోసము, ఓకేనా, ఇలా ఉంది. రేడియో బటన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇప్పుడు జెండర్కి మనం రేడియో బటన్స్ యూస్ అంటే సర్కిల్ లాగా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద రేడియో బటన్స్. ఓకేనా, ఆప్షన్స్ చెక్ బాక్సెస్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆప్షన్ని చెక్ చేసుకోవడానికి చెక్ బాక్సెస్ యూస్ చేస్తాము. సబ్మిట్ బటన్స్, ఓకేనా, రెక్టాంగులర్ బటన్స్. ఇది ఇస్ అ క్యాన్సిల్ బటన్, ఆ బటన్ మీద క్యాన్సిల్ ఉంటుంది. ఓకే బటన్, ఆ బటన్ మీద ఓకే అని రాసి ఉంటుంది. బటన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి, ఓకేనా, బులెటిన్స్ ఉంటాయి, ఓకేనా. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ప్రతి టైప్ కూడా, ప్రతి డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది, ఓకేనా. దానికి అది కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. అది మనకి స్పీక్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ మనకి చెప్తుంది ఆటోమేటిక్గా. దట్ ఈస్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. దాన్నే మనం గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అని పిలుస్తాము. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెంట్. నెక్స్ట్, ఎఫిషియంట్. A good user interface design allows you to perform different functions of the software application or website faster and with less effort. తక్కువ టైంలో తక్కువ ఎఫర్ట్ పెట్టి ఒక ఎక్కువ అప్లికేషన్స్, ఎక్కువ వర్క్ని, ఎక్కువ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ని మనం పెర్ఫామ్ ఏదో సాఫ్ట్వేరే కాదు, ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ తక్కువ ఎఫర్ట్తో, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్లెక్సిబిలిటీస్ అవన్నీ యూస్ చేసుకొని మనము తక్కువ ఎఫర్ట్ పెట్టుకొని ఒక ఫాస్టర్గా మనము ఒక వెబ్సైట్ కానీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కానీ మనం డిఫరెంట్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయడం కానీ లేకపోతే వాటితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫిషియంట్. ఇన్ ఎఫిషియన్స్ అంటేనే అది, ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ పెర్ఫామ్ సో మెనీ టాస్క్, ఓకే, విత్ ఇన్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ పెర్ఫామ్ different types of tasks successfully. That is called efficient. Less effort, we can put the more, we can do the more work. That is called efficient. Next, familiar. If the user design interface is consistent, already మనం చెప్పుకున్నాం కదా కన్సిస్టెంట్ ఏంటి అనేది, ఏ బటన్ ఏం చేస్తుంది, ఏ ఈవెంట్స్ ఏం చేసినా మనకు తెలిసి ఉంటుంది కదా, దట్ ఈస్ ఫెమిలియర్, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ ఇఫ్ ద యూజర్ డిజైన్ ఈజ్ ఏ కన్సిస్టెంట్, దెన్ ఇట్ ఈస్ షూర్ టు మేక్ ద యూజర్స్ ఫెమిలియర్. ఓకేనా, అది కన్సిస్టెంట్గా ఉంది అనుకున్న ఆటోమేటిక్గా మనము యూస్ చేస్తున్న కొలది ఫెమిలియర్ అయిపోతాం అనమాట, ఓకేనా. ఫెమిలియర్ మీన్స్ దట్ ఇఫ్ ద యూజర్ చెక్స్ అవుట్ ఫర్ ఏ ఫస్ట్ టైం అండ్ ద ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఎట్ ద ప్లేస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఫస్ట్ టైం మనం యూస్ చేస్తున్నప్పుడు, ఓకేనా, మనము నేర్చుకుంటాం ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వేటిని ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. తర్వాత మనము బాగా ఎక్స్పర్ట్స్ అవుతాము, ఆటోమేటిక్గా మన మౌజ్ మూమెంట్స్ అనేవి వెళ్ళిపోతూనే ఉంటాయి డైరెక్ట్లీ, ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఫెమిలియర్. ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా యూజర్ అనేవాడు ఫెమిలియర్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్, అట్రాక్టివ్, ఓకేనా. ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చేసే యూజర్ అనేది ఇంటర్ఫేస్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఇంటర్ఫేసింగ్ ప్రొసీజర్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. ఏ గుడ్ ఇంటర్ఫేస్ డిజైన్ షుడ్ బి అట్రాక్టివ్. ఒక గుడ్ ఇంటర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ అనమాట. మోర్ యూజర్స్ అనేవి ఇంట్రెస్ట్గా ఇంటర్ఫేస్ అవుతూ ఉంటారు. ఇట్ మీన్స్ దట్ ద యూజర్ ఆఫ్ దట్ ఇంటర్ఫేస్ ఈజ్ జాయబుల్. ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటాం అనమాట, మనకి ఈజీగా ఉంది కాబట్టి. ద డిజైన్ షుడ్ ఇన్క్లూడ్ కూల్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ విత్ ద విజువల్ అపీల్. అలా ఎలా ఎలా అంటే అట్రాక్టివ్గా ఉంటుందంటే మన ఆ డిజైన్ అనేది, ఓకేనా, యూజర్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, యూజర్ అనేవాడు వర్క్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ యూజర్ ఫ్రెండ్లీగా కూల్గా ఉంటుందన్నమాట. వాటి యొక్క ఫీచర్స్ అనేవి హార్డ్గా ఫ్రస్ట్రేటెడ్ అవ్వకుండా, ఓకేనా, వర్క్ డిలే కాకుండా, ఓకేనా, చక్కగా మనకి ఆ యొక్క డిస్ప్లే కానీ ఒక ఆ ఇంటరాక్టివ్ ప్రొసీజర్ కానీ కూల్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట ఫీచర్స్ అనేవి, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ అట్రాక్టివ్. నెక్స్ట్ వన్, రెస్పాన్సివ్. Responsive means that interface provides some from the feedback.
The interface design should talk back to the user to inform them about what's happening. It is user pressed the button. The button should display the pressed state to give the feedback. అంటే ఒకవేళ మనకి ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం బెటర్‌గా ప్రొవైడ్ చేస్తున్నామా? దాని యొక్క రెస్పాన్సు అనేది బెటర్‌గా ఉందా? అని చెప్పడానికి ఒక ఫీడ్‌బ్యాక్‌ని గూడా అలౌ చేస్తుంది యూజర్స్ నుంచి. ఓకేనా? వాళ్ళు యూజర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఇలా ఉండాలి యూజర్ ఇంటర్ఫేస్, ఇలా మాకు డిఫికల్టీస్ ఉన్నాయి, ఇలా చేంజెస్ చేయాలి. అంటే ఎవ్రీ టైమ్ ఒక మెషిన్‌ని, ఒక సిస్టమ్‌ని డిజైన్ చేస్తున్నప్పుడు యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఓకేనా? ఆ యొక్క లెవెల్ వైస్ డిజైన్ అప్పుడు ఒక ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ దట్ ఈస్ కాల్డ్ responsive అనమాట. నెక్స్ట్ forgiving. Sometimes user make mistakes when using the software or website. Handling the mistakes is an important ఇండికేటర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ. మన యూజర్ అనేవాడు యూజువల్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనం సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు, ఒక వెబ్సైట్ కానీ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? సో మనం మిస్టేక్ చేసినప్పుడు ఒక ఇన్స్టాలేషన్ ప్రొసీజరే ఉంది. ఇన్స్టాలేషన్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతుంటాం. మనం కరెక్ట్గా ఏదన్నా ఆ యొక్క పాత్ని సెట్ చేయడంలో కానీ ఆ యొక్క వేరియబుల్ని సెట్ చేయడం కానీ మనం మిస్టేక్ చేసినప్పుడు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం ఎక్కడ మిస్టేక్ చేసాము. అలా మనకి ఆ యొక్క ఫర్గివ్నెస్ ఇస్తూ ఆ యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? హ్యాండ్లింగ్ ద మిస్టేక్స్ అదే అనమాట. ఇట్ అలో ద మిస్టేక్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ సజెస్ట్ విత్ దిస్ పర్టికులర్ హింట్స్ అండ్ ఆల్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్లింగ్ ద మిస్టేక్స్ is an important indicator of the software quality. That is a very important indicator of the software quality. A good interface design should enable user to restore the deleted items. అంతే కదా, మనం డిలీట్ చేసుకున్న ఐటమ్స్ మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాము. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇంటర్ఫేస్ డిజైన్ అనమాట. అదే మనం అండూ చేస్తాము. ఓకేనా? ఓకేనా? మనము మిస్ అయిన దాన్ని మళ్ళీ గెట్ చేసుకుంటూ ఉంటాము. లేదు అంటే మనం ఏదైనా కాపీస్ని మనం డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రీసైకిల్ బిన్లోకి వెళ్తూ ఉంటాయి, వాటిని తీసుకుంటాము. ఓకే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనము డిలీట్ చేసిన వాటిని రికవర్ చేసుకోవడానికి. ఓకేనా? విచ్ ఈజ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ఆర్ అదర్ కెన్ బి డన్ ఇంటెన్షనల్లీ. ఓకే. కొందరు అన్ఫార్చునేట్గా వాటిని డిలీట్ చేయొచ్చు, కొందరు ఇంటెన్షనల్గా చేసినా కానీ సో వాటిని మనం రికవర్ చేసుకుంటాము. ఓకే. దట్ ఈస్ ద ఫర్ గివింగ్ అనమాట. ఫర్ గివింగ్ ఇంటర్ఫేస్ ఈజ్ వన్ ఆఫ్ ద కెన్ సేవ్ యూజర్స్ ఫ్రమ్ కాస్ట్లీ మిస్టేక్స్. ఓకేనా? ఈ యొక్క ఫర్ గివింగ్ అనేటువంటిది యూజర్ అనేవాడు కాస్ట్లీ మిస్టేక్స్ అంటే అర్థమైంది, బిగ్ బిగ్ మిస్టేక్స్ చేయకుండా ఒక వాటిని సేవ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్. ఓకేనా? దీస్ ఆర్ ద ఈ యొక్క 6 థింగ్స్ అనేవి కంపల్సరీ ఉన్నట్లయితే దట్ ఈస్ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? క్లియర్. నెక్స్ట్ కాన్షియస్. థర్డ్ వన్ కన్సిస్టెంట్, ఎఫిషియంట్, ఫెమిలియర్, అట్రాక్టివ్, రెస్పాన్సివ్ అండ్ ఫర్గివింగ్. Okay, next concept. Okay, up to that is completed. Next concept, టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకున్నాం కదా, సో వాటికి గుడ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాము. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అకార్డింగ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి? టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ చాలా ఉంటాయి. అకార్డింగ్ టు హెచ్సిఏలో చూసుకున్నప్పుడు అంటే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ చూసుకున్నప్పుడు ఒక 5-6 ఉంటాయి. అలా ఆ యొక్క సబ్జెక్ట్ని బట్టి కాన్సెప్ట్ని బట్టి ఆ యొక్క ఇంటర్ఫేసెస్ టైప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. According to software engineering, we are having 2 types of user interfaces. We have to remember, entire the concept 2 types kaadu. According to software engineering, we can discuss about 2 types of user interfaces, especially according to that. Okay na? So already we saw what is user interface design. You can recall. User interface design is a visual part of computer application or ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఒక విజువల్ పార్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనేది ఒక విజువల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ through which the client interacts with the computer or software. Through this particular user interface design, the user or client interface with the particular computer or సాఫ్ట్వేర్. అంటే హార్డ్వేర్తో కాదా మేడం అనండి, సాఫ్ట్వేర్ మనం ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీ హార్డ్వేర్ ఉండాల్సిందే. ఓకే. ఇట్ డిటర్మైన్స్ హౌ కమాండ్స్ ఆర్ గివింగ్ టు ద కంప్యూటర్ ఆర్ ద ప్రోగ్రామ్ and how the user will communicate with. Okay, a type of through programs we are interfacing, through query we are interfacing, through request we are interfacing. సో ఎలా మనం ఇంటర్ఫేస్ అవుతాము అనేది, ఎలా మనం ఆ యొక్క డేటా అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము అనే దాన్ని బేస్ చేసుకొని ద యూజర్ అనేవాడు సిస్టమ్తో ఇంటర్ఫేస్ అవుతూ ఉంటాడు. ఓకేనా? టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్.
there are two main types of user interfaces. Okay, according to software engineering, they are text-based user interface or command line interfaces. First type ఏంటమ్మా టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే త్రూ టెక్స్ట్ ద్వారా యూజర్ అనేవాడు ఇంటర్ఫేస్ అవ్వచ్చు. ఓకేనా, ఏదో సిస్టమ్తో కానీ లేకపోతే సాఫ్ట్వేర్తో కానీ. ఓకేనా, దట్ ఈస్ text based user interface, that is also called as command line interface. Next, graphical user interface, GUI, graphical user interface. ఓకేనా, అంటే గ్రాఫికల్ నోటేషన్ ద్వారా కూడా, అంటే యుఎంఎల్ డయాగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అవి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అన్నమాట. ఓకేనా, GUI, graphical user interfaces, these are the two major types of interfaces in the software engineering. First one, text based user interface, are also called as command line interface. Second one, graphical user interface. So we can see what is a text based user interface. This method replies preliminarily on the keyboard. Okay na, మన మెయిన్ గా ఈ టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ అనేవాడు త్రూ టెక్స్ట్ ద్వారా ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఏంటి మెయిన్ కీబోర్డ్ తోనే కదా మనం యూజర్ అనేవాడు ఇన్పుట్ ఎలా ఇస్తాడు, ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు అంటే through keyboard. That is the main text based user interface. Okay na, a typical example of this is Unix, and ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసుకుంటాము. సో త్రూ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీబోర్డ్ వీ కెన్ గివ్ ద టెక్స్ట్ టు ద పర్టికులర్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్. Okay na, then we can process it. Okay, that is advantages of it. Many and easier to కస్టమైజేషన్స్ ఆప్షన్స్. ఇక్కడ మనకి చాలా అండ్ ఈజీగా ఉండేటువంటి కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. టైపికల్ క్యాపబుల్ ఆఫ్ మోర్ ఇంపార్టెంట్ టాస్క్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాస్క్ మనం చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది వీటిలో. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట దీనిలో. ఓకేనా, రియలైజ్ హెవీ ఆర్ రీకాల్ రేదర్ దాన్ రికగ్నిషన్, అంటే ఇక్కడ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, హెవీగా రియలైజ్ అవ్వాలి, రీకాల్ చేసుకోవాలి రేదర్ దాన్ రికగ్నిషన్, అంటే మనం గుర్తించేదానికన్నా ఎక్కువగా మనం రీకాల్ చేసుకోవాలి. నావిగేషన్ ఈజ్ ఆఫెన్ మోర్ డిఫికల్ట్, నావిగేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది అనేది చెప్తున్నాడు అనమాట. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. కమ్స్ ద నెక్స్ట్ వన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI రియలైజ్ మచ్ మోర్ హెవీ ఇన్ ద మౌస్. ఓకేనా, GUI అనేది మచ్ మోర్ హెవీలీ ఆన్ ద మౌస్తోనే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము. కీబోర్డ్తో కన్నా ఎక్కువగా మౌస్ మూమెంటే మనం యూస్ చేస్తాము GUIలో. ఏ టైపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద అదర్ టెక్స్ట్ బేస్డ్ అయితే కీబోర్డ్. ఓకేనా, ఏ టైపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఎనీ వర్షన్స్ ఆఫ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకేనా, ఏ టైపికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దిస్ ఈస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. It is a program interface allows user to interact with the electronic devices through graphical icons. Okay na, so the main program interface ఏంటి GUI అంటే యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు విత్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. ఏ సిస్టమ్తోనైనా కానీ యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. ఎలా ఇంటరాక్ట్ అవుతాడు అంటే త్రూ గ్రాఫికల్ ఐకాన్స్, అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్, పిక్టోరియల్ ఐకాన్స్తోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఓకేనా, బికాస్ కమాండ్స్ డూ నాట్ నీడ్ టు బి మెమరైజ్డ్. ఓకేనా, సో యూజర్స్ డూ నాట్ నీడ్ టు నో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్లో మెయిన్గా ఏంటంటే యూజర్ అనేవాడు ఈజీగా లెర్న్ చేస్తాడు, ఈజీగా గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ మనం కమాండ్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని చేయవలసిన అవసరం లేదు. ఇట్స్ నాట్ మెమరైజ్డ్, మనం గుర్తుపెట్టుకొని వాటిని రీకాల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. యూజర్ డూ నాట్ నీడ్ టు నో అండ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ GUIలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కూడా మనకి పనే లేదనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. జస్ట్ వీ కెన్ గ్రాఫికల్ ఐకాన్స్ ద్వారా మనం యూజర్ అనేవాడు త్రూ మౌస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అకార్డింగ్ టు స్టెప్స్ వైజ్. ఓకే, నెక్స్ట్ GUI బికమ్స్ ద డామినెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ బై టుడేస్ ఎండ్ యూజర్స్ బికాస్ ఆఫ్ దేర్ ఈజీ ఆఫ్ యూస్. ఎందుకంటే ఈరోజు GUI అనేది చాలా డామినేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్లా డామినేటింగ్గా ఉంది ఇన్ దిస్ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ టుడేస్. ఎందుకంటే ఎక్కువగా యూజర్స్ దాన్ని యూస్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, దట్ ఈస్ ద GUI. అండ్ ఆల్సో GUI బికమ్స్ దట్
domain operating system used by today's end users because of their easy of use. And using GUI, users can switch from one task to another task and can interact with several different applications. Through the GUI, యూజర్ అనేవాడు ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ ఈజీగా స్విచ్ అవ్వాలి. అంటే ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్కి మనం ఈజీగా మూవ్ అవుతాం అనమాట, స్విచ్చింగ్ అనేది. ఓకేనా? అండ్ ఆల్సో దే కెన్ ఇంటరాక్ట్ సెవరల్ అప్లికేషన్ ఎట్ ద సేమ్ టైమ్ కూడా. So that is the importance of GUI. And user can quickly learn to use the system without experience. ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో ఓకేనా, వితౌట్ ఎక్స్పీరియన్స్ ద యూజర్ అనేవాడు క్విక్గా లెర్న్ చేసుకుంటాడు, యూజ్ చేసుకుంటాడు సిస్టమ్ని. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో వాట్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ GUI? సో విండోస్, icons, menus, pointers, graphics. These are the 5 characteristics of GUI, graphical user interface. What is that? Windows, icons, menus, pointers, graphics. Already we know that window is the area on the display screen where the commonly used applications run. ఇదే మన స్క్రీనే కదా విండో అంటే. సో అదొక ఏరియా. ఓకేనా? ఆన్ ద డిస్ప్లే స్క్రీన్. ఓకేనా? ఆ ఏరియాలో మనం దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే స్క్రీన్. అక్కడ మనం కమాండ్స్, వేర్ ద కమాండ్స్ యూజ్డ్ అప్లికేషన్ రన్స్, మనం కమాండ్స్ యూజ్ చేస్తాము, అప్లికేషన్స్ రన్ చేసుకుంటాము, మన అవుట్పుట్స్ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విండో. ఇట్ ఈస్ ఏ ఏరియా. ఐకాన్స్ ఈజ్ ఏ సింబల్ ఆర్ పిక్చర్ విచ్ రిప్రజెంట్స్ అన్ అప్లికేషన్ ఆర్ హార్డ్వేర్ డివైస్. ఈ ఐకాన్స్ అనేవి మెనూస్ అయి ఉండొచ్చు. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ఎ సింబల్. ఏది అక్కడ ఒక సింబల్ ఉంటుందన్నమాట. అది ఆర్ ఏ పిక్చర్, దాన్ని మనం పిక్చర్ అని, విచ్ రిప్రజెంట్స్ ద అప్లికేషన్ ఆర్ హార్డ్వేర్ డివైస్. ఓకేనా? మెనూస్ ఇట్ రిప్రజెంట్స్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. మెనూస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వేర్ ద యూజర్ కెన్ చూస్ వాట్ దే రిక్వైర్డ్ అకార్డింగ్ టు ద టాస్క్. ఏం అవసరమో వాటిని చూస్ చేసుకొని వర్క్ అనేది రన్ చేసుకుంటాడు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. దోస్ ఆర్ కాల్డ్ మెనూస్. పాయింటర్స్ రిప్రజెంట్స్ అండ్ యాంగిల్డ్ యారోస్. ఓకేనా? యారోస్ ఉంటాయి అనమాట, పాయింటర్స్ విచ్ మూవ్స్ అరౌండ్ ద స్క్రీన్. స్క్రీన్కి అరౌండ్ మూవ్ అవుతూ ఉంటాయి. యాజ్ యూజర్ మూవ్స్ ద మౌస్, యూజర్ అనేవాడు మౌస్ని మూవ్ చేసే కొలది ఆ యారోస్ అనేది స్క్రీన్ అరౌండ్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వాటిని మనం పాయింట్ చేసుకుని మనకు కావాల్సిన వాటిని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇట్ హెల్ప్స్ యూజర్ టు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ కమాండ్స్. ఈ యొక్క విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాయింటర్స్ యూజర్స్ కెన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్ అండ్ commands. Next, graphics. Graphics elements can be mixed with the text or the same display. Okay na? Graphics elements అనేవి mixed with the text తో ఉంటాయి and pictures తో ఉంటాయి అన్నమాట, of same display. So these are the GUI characteristics. Advantages of GUI: less expert knowledge is required to use it. తక్కువ నాలెడ్జ్ ఉంటే చాలు దీన్ని యూజ్ చేయడానికి. Easier to navigate and can look through ఫోల్డర్స్ క్విక్లీ ఇన్ ఏ గెస్ అండ్ చెక్ మేనర్. ఓకేనా? అండ్ ఈజీగా మనం నావిగేట్ చేయొచ్చు, ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు, క్విక్గా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ద యూజర్ మే స్విచ్ క్విక్లీ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్ అండ్ కెన్ ఇంటరాక్ట్ విత్ సెవరల్ డిఫరెంట్ అప్లికేషన్స్. యూజర్ అనేవాడు ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ ఈజీగా స్విచ్ అవుతాడు. అండ్ ఆల్సో ఈ కెన్ ఇంటరాక్ట్ విత్ సెవరల్ డిఫరెంట్ applications. These are advantages of GUI. And also it have some disadvantages. Typically declared options compulsory man declare cheyavalsinde. Usually less customizable, not easy to use one button for tons of different variations. Okay na? These are the small differences and చెప్పుకోవడానికి కాదు కానీ some are the differences. Every technology have some advantage and disadvantage. ఇందులో ఉన్న disadvantages ఏంటి అంటే, okay, these are the two small disadvantages in this. Okay na? These are the two types of user interfaces we discussed today. I hope all you understood today's class. Today we are discussing about okay na, what is detailed design and what are the good characteristics of user interface. Okay na? What is user interface, what are the good characteristics of user interface and explanation of them. And also we saw types of user interfaces. Okay na? So we can discuss about two types of user interfaces. So one is text based user interfaces, what is it and what are the advantages and disadvantages. And also we discussed about graphical user interface. So what is GUI, graphical interface, and detailed explanation along with advantage characteristics of it, like windows, icons, pointers, graphics and all. And also we discuss with the advantages and disadvantages of it. Okay, thank you ma, thank you one and all. We will meet in the next class.